హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ వేసి చూపిస్తున్నా అండి. దీనికోసం నేను ఒక 4 బ్రెడ్ స్లైసులు తీసేసుకొని ఎడ్జెస్ కట్ చేసేసుకొని పీసుల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి. పక్కకు అవి పడేయకుండా కూడా మిక్సీ పట్టేసుకొని కర్రీలో వేసేసుకోవచ్చండి. తర్వాత నేను క్యారమెల్ డబల్ తీయకుండా ఇందులోనే వేసేసుకుంటా అని ఈ గంజే పెట్టేసుకొని షుగర్ మెల్ట్ చేసుకొని ఒక పావు కప్పు దాకానే వేసుకున్న షుగరు వేసేసుకొని మొత్తం కంప్లీట్గా క్యారమెల్ అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం కరిగిన తర్వాత, లేకపోతే చక్కెర అంత మాడిన వాసన వస్తూ ఉంటుంది, అస్సలు టేస్ట్ బాగుండదు. ఇలా కరిగింది చక్కెర మొత్తం మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ఇందులోనే వేస్తున్నా కాబట్టి ఈ గంజి పక్కకు పెట్టేసుకుంటున్నాను నేను. తర్వాత ఇందులో చిన్న పాల ప్యాకెట్ ఉంటుంది కదండి, 250 పావు లీటర్ది, అది తీసేసుకొని పాలు కొంచెం కాగిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని కలుపుకొని పాలల్లో వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం షుగర్ కూడా వేసేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ క్యారమెల్ చేసిన దాంట్లో షుగర్ వేస్తాం కదా. ఇందులో చూసుకొని మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. నేను పావు కప్పు కన్నా తక్కువ హాఫ్ వేసుకున్నా. ఇందులో కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసుకొని చిక్కగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న బ్రెడ్ పౌడర్ కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. ఇది దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. బ్రెడ్ మొత్తం అలా కలిసిపోయి ఉడికిపోతూ ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత కొంచెం నచ్చితే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. అంతే. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం క్యారమెల్ చేసి పెట్టుకున్న దాంట్లోకి వేసేసుకోవాలి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ఆన్లో పెట్టేసుకోండి. నేను అప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల ముందు ప్రీ హీట్ పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో వాటర్ పోసేసుకొని లిడ్ పెట్టేసి అది పెట్టేసుకొని మనం ఏ బౌల్ అయితే తీసుకున్నామో ఆ బౌల్లోకి మనం చేసి పెట్టేసుకున్న ఇది బ్రెడ్ పేస్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి ఇలా అనేసుకొని ఆ 10 నిమిషాల ముందు పెట్టేసుకున్నాం కదా, వాటర్ ఇట్లా బాయిల్ అవుతా అంటే స్టాండ్ పెట్టేసుకొని అందులో పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 20 to 30 మినిట్స్ అట్లా పడుతుంది. మధ్య మధ్యలో చూసుకొని అయిందా కాలేదని చూసుకోవాలి. ఇలా ఉంటే కానట్టు మళ్ళీ చూసుకొని ఇప్పుడు అయిపోయిందండి. అయిన తర్వాత కూడా కంప్లీట్గా చల్లారని పెట్టేసుకోవాలి బయట. చల్లారిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టేసుకున్న తర్వాత చూపిస్తుంది ఇది మీకు. ఎడ్జెస్ ఒక్కసారి ఇట్లా అనేసుకొని కింద ఒక బౌల్ పెట్టేసుకొని ప్లేట్ని ఇట్లా ఉల్టా తిప్పేసుకొని తీసేసుకోవాలి. అంతే, ఈజీగానే ఊడొస్తుందండి. అంతే, బ్రెడ్ క్యారమెల్ పుడ్డింగ్ రెడీ. ఆల్రెడీ నా ఛానల్లో బనానా ఎగ్ పుడ్డింగ్ ఉందండి, చూడండి, తప్పకుండా ట్రై చేసుకోండి అది. అండ్ ఇది కూడా, అదేమో ఎగ్ ఉంటుంది, ఇది ఎగ్ లేకుండా. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి. అంతే అండి, చల్లగా సమ్మర్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.